విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై మాజీ సీఎం కేసీఆర్ రాసిన లేఖ అందింది అన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. కేసీఆర్ చెప్పిన వివరాల్ని వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉందన్నారు. మరొక వైపు కేసీఆర్ తీరుపై కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏ విచారణకైనా సిద్ధం అంటున్న బీఆర్ఎస్ కమిషన్ తీరు సరిగా లేదని అభ్యంతరం చెబుతోంది. ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. రేపు ఏదైతుందో నర్సింహరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది అనే రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాం అనేది ఏదైతుందో ఆయన స్ఫురిస్తున్నది. డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. ఇది నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ డిఫెన్స్. నేను ముందే అన్నా కదా నర్సింహరెడ్డి కమిషన్ ఏకపక్షంగా పోతుందని చెప్పని. రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో ఆయన వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎలిబి క్రియేట్ చేసుకుంటుండు. నువ్వు నేర ఆరోపణను అంగీకరించినట్టయితే ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, అవి ఇన్వెస్టిగేషన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. దానికి బాధ్యతారహితంగా మాట్లాడడము అది మంచిది కాదు. న్యాయ వ్యవస్థను ఈ ప్రజాస్వామ్యంలో మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మరి వారు చేసిన తప్పిదాలను ఈరోజు కప్పిపుచ్చుకోవడానికో, దాటవేయడానికో, తెగింపుగా రాజకీయంగా లబ్ధి పొందడానికో ఈరోజు వారు చేస్తున్నటువంటి నాటకంగా మేము భావిస్తున్నాం. ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ని మేము హర్షించడం లేదు. మరి ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆబ్జెక్షన్ ఎందుకు ఉన్నదో మాకు తెలియదు, కానీ దీని మీద సిబిఐకి ఎందుకు మరి ఇవ్వడం లేదు, వెంటనే దీన్ని మరి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ సంస్థకి ఇవ్వడం వల్ల వాస్తవాలన్నీ కూడా తేటాతరమవుతాయి అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. తన అభిప్రాయాలను వ్యక్తీకరించి ముందే జడ్జిమెంట్నే చెప్పిన పద్ధతుల్లో, ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయే పద్ధతుల్లో ఇట్లా మాట్లాడిన సందర్భం లేదు. మరి వారికి ఎవరిని కూడా తెలిసి ఉండాలి. న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజు చెప్పేవాళ్ళం. 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి, ఒకవేళ 15వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తరం రాయకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి. కానీ అదంతా వదిలేసి 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడినంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమవుతుంది.